హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ బాలాజీ. నేనైతే ఆల్మోస్ట్ 6 months తర్వాత నేను ఇప్పుడు బస్సులో ట్రావెల్ చేస్తున్నా ఇంటికి. అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల బైక్లో వెళ్ళట్లేదు. అండ్ మార్నింగ్ స్టార్స్ ఇందులో బుక్ చేసుకున్నాను నేను బస్సు. చాలా వరస్ట్. ఒక బెడ్షీట్ ఇవ్వలేదు, అండ్ పిల్లోస్ సరిగ్గా లేవు, చూస్తున్నారు కదా. అండ్ లైట్ లేదు. ఇంకా మిగతావి చూస్తే ఇంకా కర్టన్స్ అన్నీ చినిగిపోయి ఉన్నాయి. అండ్ రావటమే లేటు. చాలా రోజుల తర్వాత బస్ జర్నీ చేస్తున్నా, అండ్ ఇది ఇంత వరస్ట్గా ఉంటుంది. అండ్ ఈ బస్సులో ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్ కూడా లేదు ప్రాపర్గా. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 11 అవుతుంది. 10కి రావాల్సి ఉండేది ఇది. అండ్ ఏమో చెప్పలేము, మేబీ గచ్చిబౌల్ దాటడానికే నాకు తెలిసి మిడ్ నైట్ దాటిపోవచ్చు. ఒక్క వాటర్ బాటిల్ కూడా ఇవ్వట్లేదు. ఈ వరస్ట్ భయ్య. అండ్ మనమైతే గచ్చిబౌల్కి వచ్చేసినాం. మీరైతే బ్యాక్ సైడ్ ఉన్న బ్రిడ్జ్ దాన్ని ఫ్లైఓవర్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ 11:40 అవుతుంది. పర్లేదు, కొంచెం స్పీడ్గానే వచ్చాడు. నేను అమీర్పేట నుంచి ఇక్కడికి, అమీర్పేటలో 11కి స్టార్ట్ అయ్యాడు, వీడికి 11:40కి అంత వచ్చేసాడు. వీడొక్క మ్యాక్సిమం ఇంకొక 10 నిమిషాలు హాల్ట్ అవ్వచ్చు, అందు స్టార్ట్ అయిపోతాం. నిద్ర కూడా రావట్లేదు అసలు. ఫస్ట్ టోల్ గేట్ ఇది. అండ్ మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ మీదనే తీసుకెళ్ళిపోతున్నాడు. సో మేబీ మ్యాక్సిమం స్పీడ్ కొట్టేస్తాడు. అండ్ దీని తర్వాత డైరెక్ట్గా శంషాబాద్, సాద్నగర్, తర్వాత జడ్చర్ల అండ్ బైపాస్ మీదే వెళ్తున్నాడు. సో అదొకటి గుడ్ పాయింట్ టు బీ నోటెడ్. ఇప్పటి అమ్మ పడవ ఇదేంది భయ్యో, ఇందాకే చూసా ఒక బైక్ వెళ్తుంది ఓఆర్ఆర్ మీద. అండ్ దట్టు ప్రాబ్లం, ఏం ప్రాబ్లం అయిందో తెలీదు, తోసుకెళ్తున్నాడు. మేబీ పెట్రోల్ అయిపోయిండొచ్చు. కానీ ఓఆర్ఆర్ మీదకి బైక్ ఎలా అలో చేశారు అర్థం కావట్లేదు మరి. అండ్ మనకైతే యావరేజ్గా ఒక 80-85 స్పీడ్లో తీసుకెళ్తున్నాడు. సిటీలో ఉన్నంత వరకు బాగా ఉక్కపోసింది. అండ్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు బెటర్, కాస్త మంచిగానే ఉంది, చల్లగా గాలి తోలుతూ. కానీ ఒకటే డిసడ్వాంటేజ్, నిజంగా చెప్తున్నా, ఒక బెడ్షీట్ లేదు అండ్ కంఫర్ట్ లేదు. అండ్ ఎక్కువగా మొబైల్ కూడా వాడలేను నేను, పిచ్చ బోర్ కొడుతుంది. లిటరల్గా 10 నిమిషాల్లో గచ్చిబౌల్ నుంచి శంషాబాద్ వరకు దుమ్ము లేపుకుంటూ వచ్చేసాడు. మనమైతే ఔటర్ రింగ్ రోడ్ని ఎగ్జిట్ అయ్యాం. అండ్ ఇప్పుడు జడ్చర్ల హైవే మీదకి ఎంటర్ కూడా అయిపోయాం. చాలా స్పీడ్గా వస్తున్నాడు భయ్యో. సో టైం అయితే మార్నింగ్ 1 అయ్యింది. అండ్ ఇక్కడ జడ్చర్లకు వచ్చాం. ఇక్కడ స్టాప్ ఇచ్చాడు, పడుకునేసాను నిద్రపోయినట్టు. నాకు తెలిసి ఇదే అన్ని బస్సులకి స్టాప్ అన్నట్టు మేబీ. సో దీని తర్వాత నాకైతే ఇంకెక్కడ స్టాప్స్ ఇస్తారని నేను అనుకోవట్లేదు. అండ్ మనమైతే మన బస్సులోకి వెళ్ళిపోదాం. చూడండి ఎలా ఉందో అసలు. ఓకేనే, ఇప్పుడు చూడడానికి బాగానే ఉంది, కానీ లోపల పడుకోవడానికి కాస్త కంఫర్ట్ అనేది కాస్త మిస్ అయ్యింది. ఇప్పుడు కంఫర్ట్ లేకపోయినా నేనైతే బాగా పడుకొని నిద్రపోయాను. బాగా అలసిపోయినాను కాబట్టి. అండ్ లేచేసరికి జడ్చర్లకు ఎప్పుడు పడుకున్నాను, జస్ట్ ఒక 5 minutes అలా పడుకున్నాను అనిపించింది అంతే. అప్పుడే జడ్చర్లకు తీసుకొచ్చేసాడు. ఇక్కడ టీ బ్రేక్ అండ్ టాయిలెట్ బ్రేక్కి స్టాప్ ఇచ్చాడు అన్నట్టు. మేబీ ఒక 15 to 20 minutes వరకు ఉండొచ్చు. ఆల్రెడీ ఒక 10 minutes అయ్యింది స్టాప్ చేసి. అంటే కంఫర్ట్ అంత లేకపోయినా పర్లేదు, స్పీడ్ అయితే కాస్త నీట్గానే డీసెంట్గా తీసుకెళ్ళిపోతున్నాడు. సో అదొక్కటి చాలే, మనకు టైంకి రీచ్ అయిపోతాం. సో ఇక్కడ జడ్చర్ల దాటిన ఒక 5 to 6 kilometers తర్వాత రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ ప్రాపర్గా డివైడర్స్ కూడా లేవు. సో మీరు ఎప్పుడైనా ఈ రూట్లో వచ్చేటట్టు ఉంటే జాగ్రత్తగా ఇక్కడ మాత్రం చూసుకోండి. మరి చూస్తున్నారు కదా, నైట్ టైం అయితే అసలు విజిబిలిటీ ఉండదు ఆ డివైడర్స్.
వచ్చేసి మన సెకండ్ టోల్ గేట్ ఆఫ్ ద డే. సో ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ తర్వాత మనకి సెకండ్ టోల్ గేట్ అడక్కల్ దగ్గర. సో అదన్నమాట. అండ్ బయట మీకు కెమెరాలో మంచు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు, చాలా ఎక్కువగా ఉంది. సో నైట్ టైం ట్రావెల్ చేయటం అనేది చూసుకొని చేయాలి. నా బెస్ట్ సజెషన్ అయితే ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ట్రైన్ ప్రిఫర్ చేయడమే బెస్ట్. నాకు నైట్ టైం బైక్ ట్రావెలింగ్ అనేది చాలా పిచ్చి, బట్ నేను అవాయిడ్ చేస్తాను. అండ్ దట్టు మంచు టైంలో. అండ్ ఇది మనకి శివరాత్రి వరకు ఉండొచ్చు. శివరాత్రి తర్వాత మ్యాక్సిమం మంచు తగ్గిపోద్ది. బట్ స్టిల్ వీ షుడ్ అవాయిడ్ బైక్ ట్రావెలింగ్ ఇన్ నైట్ టైమ్స్. నేనైతే మార్నింగ్ 5:30, 5:40 ఆ టైంకి అనంతపూర్లో దిగేశాను. అండ్ కాస్త డిలే అయ్యింది, పర్లేదు, కానీ స్పీడ్గానే వచ్చాడు. అండ్ నేను బస్ ఎక్స్పీరియన్స్ 3 out of 5 ఇస్తాను అంతే. దానికి మెయిన్ 2 డిసడ్వాంటేజ్ వచ్చేసి, ఒకటి కంఫర్ట్ లేదు, రెండోది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్. ఇవి రెండు. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.